ఆడుండే సెంటర్ ఇదే మాస్టర్. అగిపెట్టిందా? లైటర్ ఉంది. ఇలియానా దొరకలేదు కదా అని సన్నీ లియోన్కి షిఫ్ట్ అయ్యే క్యారెక్టర్ కాదురా నాది. అర్థమైందా? టైగర్ నారాయణ ఎక్కడ? తెలీదు. టైగర్ నారాయణ ఎక్కడరా? తెలుసు. రేయ్, నిప్పు నీటిలో పడితే ఆరిపోద్ది, సార్ నెత్తి మీద పడితే కాలిపోద్దిరా. సార్ టైగర్ నారాయణ తెలుసా? తెలియదు సార్. నాకు తెలీదా? తెలియదు సార్. టైగర్ నారాయణ తెలియదా? తెలుసా తెలియదా? చెప్పరా. ఎక్కడ్రా వాడు? తెలీదు. టైగర్ నారాయణ తెలియదా? చెప్పు. ఎక్కడ ఎక్కడ దాచారు వాడిని చెప్పండి. సార్ సార్ కొంచెం అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రస్ చెప్పాలా? అడ్రస్ చెప్పాలరా నీకు? ఈ లోగో చూస్తుంటే నువ్వే టైగర్ నారాయణ అని అర్థమైందిరా. ఈ బిల్డప్ ఏంట్రా? నువ్వు చేతులు ఎత్తటం, వాళ్ళు ఆపేయటం, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవడ్రా నువ్వు? అరే హౌలే, అడిగిన దానికి సమాధానం మాత్రమే నా చెవిన పడాలి. మా ఊరి చౌదరి గారి అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నావంటగా. చౌదరి గారికి ఫోన్ చేసి మ్యాచ్ క్యాన్సిలేషన్ చెప్పు. ఓకే డ్యూడ్. లేకపోతే పిడుగు పొలంలో పడితే చూసుంటావు, చెయ్యి బాడీ మీద పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తావురా. మాస్టర్ ఉన్నాడా పోయాడా? మాస్టర్ మాస్టర్ ఏంటిది? కమిలిపోయిన ఫైల్ వాను. బాగా కొట్టారు. బాగా కొట్టారంటే బట్టను బండకేసి బాదినట్టు బాదారు. ఒక ముక్కలో చెప్పాలంటే వారు వన్ సైడ్ అయిపోయింది. ఇంతలో ఎంత మార్పు! పరిస్థితులు పంచిచ్చాయంటే మనవాడు కూడా పరాయివాడు అవుతాడురా. చంటి, చౌదరి అయితే చంపేసి వదిలేస్తాడు, కానీ వాడైతే శవాన్ని కూడా దొరకనివ్వడు. నువ్వు జానకిని మర్చిపోవటం మంచిదిరా. జానకి, నీకు పెళ్లి చేస్తున్నానన్న సంతోషంలో నువ్వు నాకు దూరం అవుతున్నాను మర్చిపోయానేంటరా. 5 ఏళ్ళు నీకు మీ అమ్మ చనిపోయినప్పుడు, అప్పటి నుంచి నువ్వే నా జీవితం, నా ప్రపంచం. నువ్వు లేక నేను ఎలా బ్రతుకుతాను? ఏమైందిరా? మనసేం బాలేదు నాన్న. అయిన వాళ్ళందరికీ దూరంగా ఇష్టమైన వాళ్ళను వదిలేసి ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. అర్థం కావట్లేదు నాన్న. రేపు నీ పెళ్ళి. ఇది సంతోషపడాల్సిన విషయం కానీ మనం బాధపడాల్సిన విషయం కాదు. వెళ్ళి పడుకో. యాండి టీ.
ఏమైంది నీకు? ఆ జానకి నిశ్చితార్థమైన దగ్గర నుంచి అదోలా ఉంటున్నావురా. నాన్న బంగారం, నువ్వు ఆ ఎదురింటి జానకితో చనువుగా ఉండడం సైట్లో ఎవరో చూసి మీ నాన్నతో చెప్పారంట్రా. అదేం లేదమ్మా. సరే. ఒకవేళ ఉన్నా ఇంతటితో ఆపేసుకో. ఆశల ఆకాశంలో ఉన్న మనిషి నేల మీద నడవాలి. అది తెలుసుకుంటే మంచిది. అర్థమైందా? మై గాడ్, ఎవడో చచ్చాడు. ఇప్పుడే బెయిల్ మీద వచ్చాను, మళ్ళీ జైలుకా? ఒరే ఇక్కడ పడుకున్నావేంట్రా? ఈడు అరే చండి, అరే చండి. బాసు చిలక ఎగిరిపోలేదు, మన సేఫే. ఇంతకీ ఎవరు బాసు? రే, నేను బాంబేలో స్మగ్లర్ గా లీడింగ్ చేస్తున్నానంటే ఆ రోజు నన్ను కాపాడింది ఈ బ్లేడే రా. కానీ ఈ బ్లేడ్ కొనిపెట్టింది ఎవరో తెలుసా? మేరా ప్యార్ కా దోస్త్ చండిరా. ఆహా, స్నేహ బంధం రక్త బంధం లాగా మీది బ్లేడ్ బంధమా బాసు? ఒక్కసారి టీ బాసు. చూస్తా ఉంటా లఫుట్ లేపో. చంటి, చంటి, చంటి మేరా చంటి, దోస్త్, లేయమ్మా. మేరా ప్యార్ కా షాప్కి దోస్త్ వెళ్దాం. లేవరా. యారా సీను, బొంబాయిలో బిజినెస్ ఇంకా అదేనా? అందుకేగా నిన్నటి వరకు ఇద్దరం బొంబాయి బొక్కలో ఉండొచ్చాం. ఏయ్, ఆ బిజినెస్ కు ఒక వాల్యూ ఉందిరా. ఈడు అక్కడే పరిచయం ఏంటిడు? యా, వీడి సంగతి పక్కన పెట్టు. చంటిగాడేట్రా పగలే తాగేసి మా బండి కింద పడ్డాడు. నేను చెప్తాను రా. వీడు జానకి లవ్ లో పడ్డారు. మీరు చెప్పండి భయ్య. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్తే ఏమవుద్ది? ఏమవుద్ది? రూమ్ బుక్ చేసి రమ్మంటే ఓకే అంటది. ప్రేమరా? అది ప్రేమ? అది మీ బొంబాయిలో, మా పల్లెటూరులో కాదు. ఇక్కడ అన్ని స్వచ్ఛమైన ప్రేమలా. ఏం తెలుసు మీకు? ఇటు జానకి అమ్మాయితో ప్రేమలో మునిగిపోయాడు. నిజమా? ఇప్పుడు అమ్మాయికి వేరే వాడితో పెళ్లి సెటిల్ అయింది. వీడు ఒక్క నిమిషం కనిపించము చాలు, ఓ ఎత్తుకుంటూ వచ్చాడు అక్కడ మీద అక్కడికి. ఎక్కడికైనా వెళ్తారంటే స్కూటీ ఎత్తది, ఖర్చులకు డబ్బులు ఎత్తది. ఈ పార్టీ కూడా ఆ పిల్ల డబ్బులు ఇచ్చింది. నిజమా? నేను 8 మందిని లవ్ చేశాను రా, ఎవరు నాకు ఇవ్వలేదే. అసలు అమ్మాయిలంటే అందరూ నొక్కేయడమే కానీ ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదే. ఒరే పట్టణమే కొండలారా, మారరా మీరు, మారరా. ఒరే నీ అబ్బా విలేజ్ నాకు కుక్క. అసలు నీకు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసారా? 4 లవ్ చేసి 3 మ్యారేజ్లు చేసుకుని 2 డైవర్స్ ఇవ్వడమేనా ప్రేమ అంటే? వాడేంట్రా ఒక్క లవ్కి అట్ట అయిపోయాడు, కుప్ప కూలిపోయాడు. మీరు అయిపోయిందా? అయిపోయిందన్నా. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఆపడానికి ఆడేవడరా? జానకి ఎక్కడరా? జానకి ఎక్కడ చెప్పు. శుభం, ముందుగా అమ్మాయిని ప్రదక్షిణలు చేసి రమ్మని చెప్పండి. నువ్వు వెళ్ళి ప్రదక్షిణ చేసి ఏంటిది? నాకు ఇంతకంటే ఏం చేయాలో తెలియలేదు జానకి. చంటి లేరా, ఎవరైనా చూస్తారు. ప్లీజ్ జానకి, నన్ను ప్రేమిస్తున్నాను, ఒక్క మాట చెప్పు. చంటి ప్లీజ్ దయచేసి లే, నీకు పుణ్యం ఉంటుందిరా. ఇది కరెక్ట్ కాదు. కావాలంటే నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. అదేంట్రా కాళ్ళ మీద అలవడిపోయింది? ప్రాధే పడుతుందిరా. నన్ను ఎలాగే నీ ఊరిని తీసుకెళ్ళిపోమని చెప్పి బ్రతినాడుకుంటుంది. అవునా? ప్లీజ్ ఏ గొడవ చెయ్యొద్దు. నాకు జీవితాంతం మాంగళ్య బలం ప్రసాదించిన బతిమాలుకుంటుంది. అవునా? చంటి, మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మనల్ని ఇలా చూస్తే నిన్ను ఏమంటుంది? నేను చెప్తా, ఈ ఊరే వద్దు, సొంత బంధం కన్నా నువ్వే నాకు ముఖ్యం, నువ్వు లేకుండా నేను బతకలేను అంటుంది. చంటి, నువ్వు చాలా మంచోడివి, కానీ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. రేపే నా పెళ్ళి, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ పెళ్లి జరిగితే నన్ను ప్రాణాలతో చూడలేమంటుంది. రే ఏంట్రా నువ్వు చెప్పేది? క్యా ప్రేమి హై ఏక్ దుజే కే లియే. ముంబై ఫ్రెండ్స్, ఏదో చెయ్యండి, ఆ పవిత్ర ప్రేమను కలపండ్రా. అన్నా, ఈ ప్రేమ మాత్రం ఓడిపోకూడదన్నా. వాళ్ళ ప్రేమని గెలిపిస్తాను. ఏమండే ఆ ప్లానింగ్ ఏంటో చెప్తే కొంచెం ప్రిపేర్ అవుతాం మేము కూడా. నహీ బోలుంగా, కర్కే దిఖాऊंगा. రే త్వరగా కానివ్వండి రా, పెళ్లి వారు వచ్చే టైం అయింది. ఫాస్ట్గా. నమస్కారం అండి. రేయ్ అయ్యా. త్వరగా కానివ్వండి రా, టైం అయిపోయింది, అవుతుంది. హలో, అలాగే స్ట్రైట్ వచ్చేయండి. స్ట్రైట్ వచ్చేసి అక్కడ రైట్ తీసుకోండి. ఎంతసేపు రా? అయిపోయిందన్న, ఒక 5 నిమిషాలు రెడీ అయిపోయింది. కానివ్వండి. అరే మీరు వచ్చేయండి రా.
ఏంటి అంత సిగ్గుపడుతున్నావు మీ ఆయన కోసం కూడా కొంచెం దాచుకో ఎప్పుడో పెళ్ళైతే అప్పుడే వచ్చారండి. మరి నువ్వెందుకు వచ్చావు? నేను వస్తానయ్యా, నాకు మీకు పోటీ ఏంటి? తిన్నారా? తినకపోతే వెళ్ళి తినండి. టైగర్ నారాయణ మనుషులతో తమాషా. బైరెడ్డిపాలెం వచ్చి తన్నులు తింది నువ్వే కదా? నేనేరా చూసావు కదా, గుర్తుపెట్టావు కదా, మళ్ళీ అడగడం ఎందుకురా? హలో హలో, వచ్చారా, తిన్నారా, వెళ్ళారా? అక్కడ చూసామండి, అక్కడ చూసామండి. ఏమ్మా అమ్మాయి ఎక్కడ? రూమ్ లో రెడీ అవుతుంది అత్తయ్య త్వరగా కానివ్వండి అమ్మా, టైం అవుతుంది. ఒక్క 10 నిమిషాలు అత్తయ్య వచ్చేస్తుంది ఏంటమ్మా ఇంకా రెడీ చేయలేదా? లేట్ అవుతుందమ్మా, తొందరగా రెడీ చేయి. 5 minutes ఆంటీ. సరే సరే సరే. వచ్చి 5 నిమిషాలు అవుతుంది, కూల్ డ్రింక్ ఇచ్చేవాడు కూడా లేడు. అరే హార్లిక్స్ తీసుకురా, హార్లిక్స్. అరే ఇట్రారా, ఆ, నువ్వు కుంటెంకన కొడుకువేనా? అవును. ఏ పెళ్లి గట్రా ఏమన్నా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి. పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయిందా? ఈడు తక్కువడు కాదు. రేయ్ మాస్టర్కి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. అట్టండి రా, చూస్తారండి. మాస్టర్ ఆ. మీరు చెప్పినట్టే మా చంటిగాడు జానకిని మర్చిపోయాడు మాస్టర్. వెరీ గుడ్, మర్చిపోయాడరా? కానీ జానకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు మాస్టర్. గిఫ్ట్ ఇస్తాడా? దానికి ఉంది, ఇచ్చేయమనరా. అలాగైతే ఒకసారి జానకి తీసుకురండి మాస్టర్. ఒరే, మీతో పరిచయం నేరానికి నారా తిప్పలు పడ్డాను రా. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొస్తే గిఫ్టే ఇస్తాడో లిప్ టు లిప్ కిస్సే ఇస్తాడో నాకు అనవసరం. ఈ దెబ్బతో అమ్మాయిని మర్చిపోవాలి. అలాగే మాస్టర్. ఇల్లు త్వరగా తీసుకొచ్చాను మాస్టర్. తెస్తాను రా, రిస్క్ చేస్తున్నాను రా. మీరు కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు మాస్టర్? ఏంటి ఇంత బోర్ కొడుతుంది? హలో, మిమ్మల్ని చూస్తుంటే ఎవరికి పెళ్ళైనట్లేదు. మీరు ఇక్కడేం చేస్తారు? అక్కడ బాయ్స్ ఉన్నారు, వెళ్ళి బీట్ కొట్టుకోండి. అటువైపు ఉన్నారా? వెళ్ళండి. పదండి. సరే పదండి. మీరు రెడీ చేసేయండి తొందరగా. ఎవరైనా ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి కూతురు కిడ్నాప్ చేస్తున్నాను, నీకేమైనా అభ్యంతరమా? ఈడెవడో తిక్కలోలా ఉన్నాడు. నేను తిక్కలుంటే జానకి ఇలారా, ఇలారా. జానకి, నీకు రహస్యం చెప్పాలి. లైఫ్లో థ్రిల్లింగ్ పాయింట్. ఒకసారి బయటికి రా. ఏంటి మాస్టర్? నీకు సీక్రెట్ చెప్పాలమ్మా. సీక్రెటా? ఆ, అసలు విషయం ఏంటో చెప్పండి. సీక్రెట్ గానే చెప్పాలి. అదా చెప్తా.